శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి అక్టోబర్ 25 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. మన గురువుగారి పేరు వచ్చి గోపిరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుకండి, రేపటి రోజున ఒక వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నాడు. మరి వారు ఎవరు, వారి స్నేహం ఏంటనేది కూడా తెలుసుకుందాము. ఈ రాశి వారి యొక్క బలం ఏంటో కూడా తెలుసుకుందామండి. విపరీతమైనటువంటి స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు ఈ రాశివారు. గొప్ప మేధావులు, ఇతరులకు సహాయం చేసినటువంటి గుణము, సృజనాత్మకత, కొత్త ఆలోచనలు బాగా స్వాగతిస్తారు. ఇక వీరి యొక్క బలహీనతల గురించి తెలుసుకుందాము. వీళ్ళు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటారు. చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. భావోద్వేగాలను బయటపెట్టడంలో కష్టపడతారు. అనవసరమైనటువంటి రిస్కులు తీసుకునేటువంటి అవకాశాన్ని ఎక్కువ కలిగించుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఈ వ్యక్తి ప్రత్యేక పాత్ర పోషించబోతున్నారని చెప్పాం కదండి. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే కనుక మీరైతే నిజంగా షాక్ అవుతారండి. ఆ వ్యక్తి రేపటి రోజున మీ జీవితంలో అనేక కోణాల్లో అన్ని రకాల మార్పులు అయితే తీసుకుపోతున్నాడు. అదే వీరు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు ఎక్కువ ఇష్టాన్ని కలిగించుకుంటారు. కొన్నిసార్లు మీరు ఏకాంతంగా ఉండటానికి కూడా ఇష్టపడతారు. ఇక వీరి యొక్క వృత్తి అలాగే కెరీర్ గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారు వీరి పనుల్లో వారు ఆధిపత్యాన్ని ఇష్టపడనమాట. అంటే సొంతగా మాకు మేమే ఏదైనా కానీ ఆధిపత్యం చలాయించాలని చెప్పి అనుకుంటారు. అలాగే వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ ఉందని చెప్పి కూడా ఎప్పుడు కూడా సొంతగా కొత్తగా ఆలోచించడానికి ట్రై చేస్తారు. అలాగే సొంతగా పనిచేయడానికి మక్కువ చూపిస్తారు. సాంకేతిక, వైద్యము, బోధన రంగాల్లో బాగా రాణిస్తారు. అలాగే వ్యాపారం, కళారం రంగాల్లో కూడా వీరికి మంచి విద్యను సాధించిన అవకాశాలు ముందు రోజుల్లో కనిపిస్తున్నాయండి. ఇక వీరు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎప్పుడు కూడా ఆసక్తిని చూపిస్తూనే ఉంటారు. అంటే మాకేమి రాదు, మేము అజ్ఞానులం అని చెప్పి భావించకుండా వీరికి మంచి జ్ఞానవంతుల్లాగా మరింత ఎక్కువగా ఆలోచన దిశలో ఉండేటట్లుగా అంటే ఆలోచనలకు మంచి పదును పెడతారనమాట. ఇక అలాగే ఈ రాశి వారిలో ప్రేమలో చాలా ప్రత్యేకంగా కనబరుస్తారు. ఒకసారి ప్రేమలో పడితే దాన్ని చాలా పదిలంగా ఉంచుకుంటారు. అలాగే తమ భాగస్వామికి కూడా పూర్తి స్వేచ్ఛనిస్తారు. తమ భాగస్వామితో మానసికంగా, మేధోపరంగా కనెక్ట్ కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరి భావాలను అంత సులభంగా ఎవరు కూడా వ్యక్తపరచరండి. అయినప్పటికీ వీరు ప్రేమను నిరూపించుకోవడం కోసము ఎంత త్యాగానికైనా కానీ వెనుకాడరు. ఇక విషయానికి వస్తే కనుక రేపటి రోజున వీరికి అదృష్టపు సంఖ్య 8, అదృష్టపు రంగులు నలుపు, నీలం. ఇక ఈ రాశి వారికి మంచిగా అనుకూలమైనటువంటి రాశులు ఏంటంటే మిథునం, తుల, ధనస్సు, మేషరాశుల్లో వీరికి మంచి అనుకూలత ఈ రాశి వారికి ఏర్పడుతుంది. అయితే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా రేపటి రోజు మిమ్మల్ని కొంచెం ఇబ్బందులకు గురి చేసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని బాగా కొంచెం రేపటి రోజున కష్టపెట్టే దిశగా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, రేపటి రోజున మీకు ఎదురయ్యేటువంటి ఆర్థిక ఇబ్బందులే కావచ్చు. ఇలా ఏదైతే కానీ మొత్తానికి కొంత ఆర్థిక పరంగా కొంచెం రేపటి రోజున మీకు చుక్కెదురు చెప్పుకోవచ్చు. అయితే మీరు ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని చెప్పి మీకు అనిపిస్తే మీరు తప్పకుండా ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలీసా పఠించడము, సోమవారం నాడు శివారాధన చేసుకోవడము మీకు చాలా అత్యుత్తమం. అలాగే దుర్గామాతను ఆరాధించడం వల్ల కూడా రేపటి రోజున మీకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి. అయితే ప్రతిరోజు మీరు ఒక నామాన్ని 11 సార్లు జపించాలి. ఆ నామము ఓం వాయుపుత్రాయ నమః అనే ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చక్కగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని 11 సార్లు ఈ నామాన్ని జపించడం వలన చాలా అద్భుతంగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి. ఇక ఆరోగ్యపరంగా రేపటి రోజు మీకు తరచుగా ఇప్పటికే ఎముకల సమస్యలు, చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టుగా ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులే ఈ రాశి వారిలో కనిపిస్తున్నారు.
మరి ఈ యొక్క తరహా ఆరోగ్యపరమైనటువంటి విషయాలే రేపటి రోజున మిమ్మల్ని మరింత ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదండి. దానికి తగినటువంటి చికిత్సను తీసుకుంటే మీకు మరలా చక్కగా ఆరోగ్యం అనేది నిలకడగా ఉంటుంది. అలాగే జలుబు, దగ్గు, అలర్జీలు కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. చిన్న వయసులోనే గాయాలయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అలాగే మీ యొక్క వ్యక్తిత్వాన్ని అంటే మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే అస్సలు ఒప్పుకోరు. అయితే రేపటి రోజు మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగానే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనవసరంగా గొడవకు దిగే విధంగా మీతో ఏదో ఒక విధంగా గొడవలు పడే విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీరు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు మామూలుగానే స్నేహశీలురండి. మీరు పెద్ద పెద్ద స్నేహ బృందాన్ని కూడా కలిగి ఉంటారు. స్నేహితుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కొత్త వ్యక్తులను కలవడము, రేపటి రోజున వారితో మాట్లాడడం అంటే మీకు చాలా ఇష్టం. కాబట్టి అదే దిశగా రేపటి రోజున కొత్త స్నేహాలు కలగడము, అలాగే వారితో మాట్లాడడానికి మీరు ఎక్కువ మక్కువ చూపడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఏ పని చేసినా కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తారు. అలాగే సైన్స్, టెక్నాలజీ, పరిశోధన వంటి రంగాల్లో మీరు చాలా బాగా రాణిస్తారండి. ఇక మీరు వీరి యొక్క భావోద్వేగాలను బయటపెట్టడానికి ఎక్కువగా ఇష్టపడరని చెప్పుకున్నాం కదా. అయితే రేపటి రోజున మీ మనసులో దాగి ఉన్నటువంటి బాధలన్నీ కూడా, అలాగే కొన్ని మీకు నచ్చినటువంటి పనులు మీరు చేయాలి అనుకున్నటువంటి ప్రతి ప్రణాళిక గురించి కొత్త వ్యక్తులతో పంచుకోవడానికి మక్కువ చూపిస్తారు. కాబట్టి వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడము, వారు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించడము ముందు ముందు రోజుల్లో ఇటువంటివి కూడా జరుగుతాయన్నమాట. కాబట్టి ఆ కొత్త వ్యక్తుల యొక్క స్నేహము కానీ, లేదంటే వారి ద్వారా మీకు ఏర్పడేటువంటి ఒక మంచి బంధం కానీ మీ జీవితానికి ఒక నాంది పలకబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఇతరులు వీరిని అర్థం చేసుకోవడము కొంత కష్టం. ఎందుకంటే వీరి ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే వీరి యొక్క ప్రవర్తన కూడా ఇంచుమించు ఎలా ఉంటుందంటే, అంతా కూడా నేనే చేశాను, నా ద్వారా ఇదంతా కూడా ఏర్పడింది అన్నట్లుగా కొత్త కొత్త ఆలోచన విధానాలతో కొత్త కొత్త పనులు చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు సైన్యాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా వీరి మనసును వీళ్ళు అంతేకాకుండా ఉంటారనమాట. వీరికి స్నేహశీల అనడం కన్నా కూడా ఎక్కువగా స్నేహానికి ప్రాణం ఇస్తానని చెప్పాం కాబట్టి ఎక్కువగా వీళ్ళు స్నేహశీలు అని చెప్పొచ్చండి. ఎక్కువ వీళ్ళు స్నేహానికి ప్రాణమైన ఇచ్చే రకాలైన ఈ రాశి వారిని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరికి రేపటి రోజున తరచుగా అంటే ఇన్ని రకాల సమస్యలతో బాధపడుతుంటే స్నేహితులు ఎక్కువగా ఉండటం వల్ల వీరు కొంతమంది స్నేహితుల ద్వారా మోసపోయేటువంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగాయండి. అయితే అందరిని కూడా అనుమానించమని కాదు అర్థం. మీతో ఉన్నటువంటి వారితోనే కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించండి. అలాగే వారి ప్రతి అడుగు కూడా, వారు వేసే ప్రతి అడుగు వేసేటువంటి ప్రతి స్టెప్పును కూడా మీరు గమనించేలాగా ఉంటేనే మీ జీవితం బాగుంటుంది. అంతే, వారితోనే మీ సమయం ఎక్కువ గడుపుతున్నారు కాబట్టి వారితో మీకు ఏర్పడేటువంటి ఆ బంధం కావచ్చు, వారి వల్ల మీకు ఏర్పడేటువంటి ఎదురయ్యేటువంటి అనవసరమైన వ్యవహారాలు కావచ్చు, వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో రేపటి రోజు మీకు కీలకమైనటువంటి మంచి శుభవార్తలు వింటారు. అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా వ్యాపారాల కంటే కూడా కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో కూడినటువంటి వ్యాపారాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఆన్లైన్ కోర్సులు రేపటి రోజు మీరు ఎక్కువగా టెక్నాలజీ ఆధారిత సంస్థల్లో రేపటి రోజున మీకు బాగా విజయం అయితే కనిపిస్తుంది. ఇక అలాగే మీకు మంచి న్యాయపరంగా అయినటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే మీ చుట్టూ ఉన్నవారు కూడా కష్టపడి పనిచేయాలి, జీవితంలో మంచి విజయం సాధించాలని చెప్పి అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలా మీరు ఎంకరేజ్ చేసినటువంటి అసమర్థులైనటువంటి కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మీ తల మీదకి ఎక్కి కూర్చున్నారు. అంటే మీరు ఎవరినైతే అసమర్థమైనటువంటి వ్యక్తులకు అన్నీ కూడా చెప్పి మీరు చేసినటువంటి పని వ్యవహారాలన్నీ కూడా వారితో షేర్ చేసుకొని ఇప్పుడు మీకు మీరుగా తెచ్చుకున్నటువంటి వ్యక్తులే మీకు మీ పనిని సవ్యంగా సాగనీయకుండా అడ్డు తగులుతూ ఉన్నారన్నమాట. అదేంటంటే మీరంత అన్నట్లుగా మీకు ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఇది మీ చేతిలో చేసుకున్నటువంటి పొరపాటు కాబట్టి మీరు అనుభవించక తప్పదు. కాబట్టి వీలైతే వారిని దూరంగా పెట్టడం మంచిది. కాబట్టి రేపటి రోజున అన్నీ కూడా సానుకూలమైన రోజుగా రేపటి రోజు మిశ్రమైనటువంటి ఫలితాలే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక అలాగే మీ యొక్క గ్రహ మార్పులు ఊహించినటువంటి సంఘటనలు కొన్ని మీకు ముందు రోజుల్లో ఇంకాస్త ఎక్కువగా ఎదురుపడతాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఒక సవాలుగా తీసుకొని జాగ్రత్తగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకోవడం అనేది, అలాగే కొంత ఇంట్లో సంప్రదించి వారి నిర్ణయాలు తీసుకోవడం అనేది చేస్తూ ఉండండి. అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే మామూలుగానే మీరు దాన్ని మార్చడం అనేది కష్టం అనమాట. ఇది కొన్నిసార్లు మీకు ఇబ్బంది కూడా గురి చేయొచ్చు. కాబట్టి కొంచెం 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక అనవసరమైన కొన్ని పనులు, ఒత్తిళ్లు కూడా మీ మీద పడతాయి. అంటే తమపై తాము అనవసరమైన ఒత్తిడిని పెంచుకుంటామని చెప్పాం కదా. అంటే కొంతమంది లేనిపోని వ్యక్తులను క్రియేట్ చేసుకొని మీ తల మీద పెట్టుకోవడము, దీనివల్ల ఏంటంటే శారీరక మానసిక సమస్యలు
మీకు ఎదురయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారు చాలా త్వరగా ఎవరిని కూడా నమ్మరు. కొత్త వ్యక్తులను, కొత్త విషయాలు సులభంగా అనుమానిస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే వచ్చినటువంటి అవకాశాలు కూడా కోల్పోవచ్చు. అయితే రేపటి రోజు అలా జరగదండి. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు. వారి ద్వారా మీ జీవితం అనేది ఒక మంచి మలుపు కూడా తిరగబోతుందని చెప్పుకోవాలి. వారి ద్వారా వారు ఇచ్చినటువంటి సలహాల ద్వారా, అలాగే వారు కనబరిచినటువంటి ప్రేమ ద్వారా మీకు వారి యొక్క వ్యక్తిత్వము, అలాగే వారి యొక్క ప్రేమ, వారి మాట తీరు ఇవన్నీ కూడా నచ్చుతాయి. వారిని మీ జీవితంలోకి ఆహ్వానించడమే కాకుండా ఒక కీలకమైనటువంటి పాత్రను వారికి మీ జీవితంలో మీరు ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి. మరి తెలిసిన కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.